వస్తాను సార్. నేను బతిమిలాడాను, మాట వినటం లేదు. పోరాడదాం పోరాడదాం. నమస్కారం సార్. నమస్కారం. నేను డైరెక్ట్గా రావాలని చెప్పారట సార్. మేము మీ ఆఫీస్కి వచ్చి చెప్పే పిటిషన్లు మీకు అంతున్నాయో లేదో నాకు తెలియదు సార్. అందుకే పోరాటం చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాల్సి వచ్చింది. క్షమించండి సార్. మీ పేరు? రణసింగం. రణసింగం. డైరెక్ట్గా రావడం నాకు పెద్ద పనేం కాదు. అఫ్కోర్స్ నా ఉద్యోగం అదే, మీ అవసరాలని మీ సమస్యల్ని అర్థం చేసుకుని వాటిని ప్రభుత్వానికి తెలియజేయడం. కానీ నన్ను మీలో ఒకటిగా చూడడం మానేసి గవర్నమెంట్ మనిషిగా చూస్తున్నారు. అదే ప్రాబ్లం. అఫ్కోర్స్ ప్రాబ్లమ్ ఇస్ ఎవ్రీవేర్ అరౌండ్ ది వరల్డ్. లెట్ us కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు ఈ పోరాటాన్ని వదులుకోవాలంటే నేనేం చేయాలి? నీళ్లు కావాలి సార్. రణసింగం, వర్షం పడడం, పంటలు పండడం ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి. ఇందులో గవర్నమెంట్కి పిటిషన్ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటారు? కలెక్టర్ సార్ క్షమించాలి. మీరు ఈ కాలువల్ని ఏటికట్లని శుభ్రం చేసి పట్టిసీమ పోలవరం లాంటి ప్రాజెక్టులు తీసుకొస్తే ఆ ప్రక్రియలో ఈ చెట్లు చేమలు పెరుగుతాయి. దానివల్ల వర్షం కురుస్తుందని మా నమ్మకం సార్. మీరేం చదువుకున్నారు? మా ఊరిలో మా జనంతో కలిసి బతకడానికి కావాల్సిన చదువు చదివాను సార్. గుడ్ గుడ్. ఈ ఒక్కసారికి నన్ను నమ్మి ఈ పోరాటాన్ని వదులుకోండి. ఇంకో 2 నెలల్లో మీ కోరికను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను. నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారో అది నేను ఖచ్చితంగా చేస్తాను. సంతోషం, చాలా సంతోషం. అందరిని వెళ్ళిపోమందమా? అలాగే సార్. మన కలెక్టర్ గారు మన కోరికను ఇంకో 2 నెలల్లో తీరుస్తానని చెప్పారు. అంటే ప్రస్తుతానికి మన పోరాటం గెలిచినట్టే. ఒకవేళ 2 మాసాల్లో మన కోరికనే తీర్చలేదంటే మనం మళ్ళీ ఇక్కడ కలుద్దామా? కలుద్దాం సార్. థ్యాంక్స్. వెళ్ళండి. పోదాం పోదాం పోదాం. వెళ్ళండి. భయమే లేదా అని అడిగాను. మన హక్కులేంటో మనం తెలుసుకున్నాక మనకెందుకు భయం? మనకు తెలిసిపోయిందని అధికారులకు తెలిసిందంటే వాళ్ళకు ఉంటుంది భయం. అప్పుడు తాడో పెడో తెలుసుకోవడమేగా. ఎలా? తల్లి సీతాను. మా నాన్న పిలుస్తున్నాడు. ఏమని బాబుకి జ్ఞానమే లేదా? అది నువ్వు నా బాబునే అడుగు. ఏంటి జ్ఞానం ఉందా అని అడగనా లేక నిన్ను అడగనా? అది నీ ఇష్టం. త్వరగా రా తల్లి. బావా, పోరాటం తెల్ల కోసమా నీళ్ళ కోసమా? ఇదే రెండు మన కోసమే. కానీ నిశ్చితార్థం జరుగుతుందట. నాకు ఎరుపు రంగు అంటే ఇష్టమని నీకెలా తెలుసు? నువ్వు వేసుకునే 10 డ్రెస్సులు 8 డ్రెస్సులు ఎర్ర రంగు, దాన్ని బట్టి చెప్పాను. గడు సరివే. ఇంకా చెప్పు, నాకేమేమి ఇష్టం అని నీకు తెలుసు? నువ్వు స్నానం చేసేది హమ్మాం సోప్తో. ఊరి దుర్మార్గుడా, నువ్వెప్పుడు చూసావు? నువ్వు షాప్లో సోప్ కొన్నప్పుడు చూశాను. ఓ సర్లే చెప్పు. నీకు మట్టి గాజులు అంటే ఇష్టం. తర్వాత పాండ్స్ పౌడరు చక్కగా తింటావు. నీకు కోడి కూర అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత మేక పిల్లలంటే ఇష్టం. ఆ తర్వాత క్రికెట్ అంటే నువ్వు పడి చచ్చిపోతావు. ఆపేసేవే. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పానా? లేదు, అలా ఇలా ఏదిదో జరిగిపోయింది. అందుకే అవును, నా బాబుని ఎలా పడేశావు? అదేంటంటే మనం ఒక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఓకే చెప్పినా వాళ్ళ నాన్న అసలు ఓకే చెప్పడు. అందుకే నిన్ను ఫాలో అయ్యేటప్పుడు మీ నాన్న కూడా కలిసి ఫాలో అయ్యాను. ఆయన ముందే పసిగట్టాడు. నువ్వే కొంచెం బిల్డప్లు ఇచ్చా. అమ్మాయి కదా. నువ్వు నిజంగానే గడుసైనోడివే. నీతో కొంచెం జాగ్రత్తగానే కాపురం చేయాలి. అంత జాగ్రత్త ఏం అక్కర్లా, నమ్మి రావచ్చు. నమ్మి వస్తే ఏమిస్తావేంటి? నువ్వు చాలు చాలు అని చెప్పేంత వరకు మన పిల్లల్ని కనొచ్చు. ఏం చేస్తున్నావురా? ఒంటరిగా మాట్లాడుతున్నానే కదరా వచ్చావు. అది రహస్యం చెప్దామని. ఒంటరిగా ఉన్నప్పుడు ఏంట్రా రహస్యం? వదినా, నువ్వురా.
ఏంటల్లుడు మాట్లాడుకోవటం అయిందా? లేదు బాబు, ఇంకో 10 నిమిషాలు మాట్లాడుకొని వచ్చేస్తాను. పిల్ల మేనమావకి అబ్బాయి మేనమావకి పెళ్లిలో సమ్మతమే కదా? సమ్మతమేనండి, శేఖరు, నీకు సమ్మతం. సార్వరీనామ సంవత్సరం ఆశ్వీజ మాసం 10వ తారీఖున శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మండలం నందాపురం గ్రామానికి చెందిన రమణమ్మ భానూజీరావు దంపతుల కుమారుడైన రణసింగం అనే వరుడికి ముందు చెప్పిన జిల్లా, ముందు చెప్పిన మండలం జమదాల గ్రామంలో నివసించే నరసింహమూర్తి లక్ష్మీ దంపతుల కుమార్తె అయిన సీతాలు అనే వధువుకి ఉదయం 9:20 నుండి 11 గంటల లోపు కుంభలగ్నంలో వివాహం జరిపించాలని పెద్దలచే నిశ్చయించబడినది. జోడి చాలా బాగుంది. మరే ఇలాంటి శుభకార్యాలకు మందు లేకపోతే దేవుడు కోపగించుకుంటాడయ్యా. వచ్చేసింది చూడండి, నా కోడలి పిల్ల ఎంత అందంగా ఉందో చూడండి. రే అల్లుడు, తలోంచి దండ ఎంచుకోకరా, జీవితాంతం పెళ్ళడానికి బానిసగా బతకాలి. నిటారుగా నుంచున్న నీకు రోజు పడుతున్నాయి కదా. చూసావా నాలుండి? రోజుకి చెప్తే ఎవడ వెంటాడులే. ఏం మాట్లాడాలో ఎవరిని కలవాలో తెలియటం లేదయ్యా. కొడుకు లాంటి అల్లుడిని ఇలా దారుణంగా పోగొట్టుకుని కూర్చున్నానే. రణసింగం బాడీని ఇక్కడికి తీసుకురావాలంటే వివో దగ్గర, తహసీల్దార్ దగ్గర రణసింగం ఈ ఊరు వాడేనని ఓ సర్టిఫికెట్ తీసుకొని దాంతోపాటు ఐడి ప్రూఫ్ని, అడ్రస్ ప్రూఫ్ని కలిపి కలెక్టర్కి ఓ పిటిషన్ ఇవ్వాలి. దాన్ని కలెక్టర్ పరిశీలించి వైజాగ్లో ఉన్న కమిషనరేట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ నాన్ రెసిడెంట్ తెలుగు వాళ్ళని గవర్నమెంట్ ఆఫీస్కి పంపుతారు. వాళ్ళు ఢిల్లీలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్ ఆఫీస్ అనే సంస్థకు పంపిస్తారు. వాళ్ళు చూసి దాన్ని దుబాయ్లో ఉన్న కంపెనీకి పంపిస్తారు. ఆ తర్వాత రణసింగం మీద ఏ లీగల్ కంప్లైంట్ లేకపోతే ఒక నెల రోజుల్లో బాడీ తీసుకొచ్చేయచ్చు. ఓ నిలబడుతుందా? ఒక్కడే బిడ్డయ్యా, నాకు తల కొరివి పెట్టాల్సినోడయ్యా. ఎలాగైనా సరే నా బిడ్డను తీసుకురండి అయ్యా, తీసుకొచ్చి అప్పగించండి అయ్యా. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. చెయ్యాల్సిందేదో చెయ్యండి బాయ్. అయ్యయ్యో, ఇందులో నేను చేయడానికి ఏమీ లేదు, అంతా మీరే చేయాలన్నయ్య. ఇప్పుడు రణసింగం బాడీని తీసుకురావాలంటే కూడా ఫారిన్ నుంచి ఒక స్పాన్సర్ వస్తాడు. తనకి ఫ్లైట్ టికెట్ మనమే వెయ్యాలి. ఇదంతా లెక్కేస్తే ఎంత లేదన్నా కనీసం ఓ 3 లక్షలన్నా అవుతుంది. 3 లక్షలా? అవునండి, బాడీని ఊరికే తీసుకురాలేం. ఇది రెగ్యులర్గా అయ్యే ఖర్చేనండి. డబ్బు ఏర్పాటు చేయడానికి కొంచెం కష్టం అయితే దానికి ఓ దారుంది. ఓ 50,000 ఖర్చు పెడితే చాలు. కూడా పనిచేశారు కదా మన ఊరు కుర్రాళ్ళు, వాళ్ళతో చెప్తే వాళ్ళు గవర్నమెంట్ నుంచి బాడీ తీసి పెట్టుకుంటారు. ఆ తర్వాత ఇక మనం చేయాల్సింది ఒక్కటే, ఓ లాయర్ని పట్టుకొని అఫిడవిట్ తీసుకొని 20 రూపాయల పత్రంలో మీరు ఎన్ఓసి ఇస్తే ఆ సర్టిఫికెట్ని డబ్బుని కలిపి పంపించేయచ్చు. మన కుర్రాళ్ళే అంత్యక్రియలు పూర్తి చేసి బాడీని పూడ్చి పెట్టేస్తారు లేదా దహనం చేస్తారు. ఇలా చూడు, ఎన్ని లక్షలు ఖర్చయినా నా బాబా శరీరం ఇక్కడికి రావాలి, నా కుల దైవం ఇక్కడికి రావాలి.
నా కులదైవం ఇక్కడికి రావాలని చెప్పింది అర్థమైందా? సీతాలు మీరైనా ఏదో ఒకటి చేసిన బావ శరీరాన్ని ఇక్కడికి వచ్చేలా చేయండి. వీళ్ళ మాటలు వినకండి ఒంటరిగా నాన్న. వదిలేసి వెళ్ళిపోయాడు. నీకు మంచి భర్త దొరికాడు, నాకు కొడుకు దొరికాడు అనుకున్నారమ్మా. నా దేవుణ్ణి నా కళ్ళారా చూడాలి మావయ్య. ఏదో ఒకటి చేయండి మావయ్య. తీసుకెళ్తా